brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యక్తి వాకింగ్ కెళ్లాడు, అతనిపై దాడి చేశారు, కాల్చి చంపారు. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. చందు రాథోడ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. అక్కడికక్కడే చందు రాథోడ్ మృతి చెందాడు. మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్ లో జరిగింది ఈ ఘటన. వాకింగ్ వచ్చిన చందు రాథోడ్ పై 3 రౌండ్ల పాటు కాల్పులు జరిపాయి ఒక గ్యాంగ్. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, కాల్పులకి గల కారణం ఏంటి? రాథోడ్ కుటుంబ సభ్యులు ఏమన్నా చెప్తున్నారా? మలక్పేట్ లో ఒక్కసారిగా ఒక ఫైరింగ్ జరిగింది. శాలివాహన్ నగర్ పార్క్ లో ఈ కాల్పులు జరిగాయి. ప్రధానంగా వాకింగ్ వచ్చినటువంటి చందు రాథోడ్ అనే వ్యక్తి మీద కాల్పులు జరిపారు గుర్తు తెలియనటువంటి ఒక ముఠ. అయితే అసలు ఈ చందు రాథోడ్ సంబంధించినటువంటి వివరాలతో పాటు ఘటన జరిగినటువంటి ప్రాంతానికి ప్రస్తుతానికి పోలీసులు ఇక్కడ చేరుకొని అక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వాకింగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రాథమికంగా సమాచారం మేరకు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే చందు రాథోడ్ అనే వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఆ తర్వాత కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా స్పాట్ లోనే చందు రాథోడ్ మృతి చెందారు. అయితే వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలియరావాలి. వాకింగ్ వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో భయప్రాంతాలకు గురైనటువంటి పరిస్థితి. ఆ చందు రాథోడ్ సంబంధించినటువంటి వివరాలు, వచ్చినటువంటి ముఠా ఎవరు అనే దానికి సంబంధించి కూడా, ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మలక్పేట్ పోలీసులు జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి అన్ని ఆధారాలను, అంతేకాకుండా మరొక వైపు పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పూర్ణిమ. ఎస్ జ్యోతి.